హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షివ్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఈ రోజు వ్లాగ్ ఏంటో కూడా అర్థమైపోయి ఉంటుంది. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జిబిషన్ ఇది. ఇయర్లీ వన్స్ మాత్రమే వస్తుంది. అదే నుమాయిష్ ఎగ్జిబిషన్. దీన్నే నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు. ఈ ఎగ్జిబిషన్ ఈ ఇయర్ అయితే జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు ఉండబోతుంది. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ లో అయితే 4 PM to 10:30 PM వరకు ఉంటది. అండ్ వీకెండ్స్ లో అయితే 4 PM నుంచి 11 PM వరకు ఉంటది. ఇదైతే మనకి లార్జెస్ట్ కన్స్యూమర్ ఎగ్జిబిషన్ అన్నమాట. దీంట్లో మొత్తం 2300 స్టాల్స్ ఉంటాయి. నేనైతే మాక్సిమం స్టాల్స్ కవర్ చేశాను. వీడియో ఫుల్ గా చూడండి. ఎవ్రీ స్టాల్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మొత్తం ఎగ్జిబిషన్ అయితే 23 acres ఆఫ్ ఏరియా ఉందంట. అపార్ట్ ఫ్రమ్ షాపింగ్ మనకి ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ కి అయితే కొదువు ఉండదండి. మినీ ట్రైన్స్, ఫెరిస్ వీల్, జైంట్ వీల్, కొలంబస్ అండ్ కార్ రేసింగ్, షూటింగ్ ఇలాంటి బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జిబిషన్ కి ఎంటర్ అవ్వడానికి 3 గేట్స్ ఉంటాయి మొత్తము. ఫస్ట్ది అజంతా గేట్, సెకండ్ది గాంధీ భవన్ గేట్ అండ్ థర్డ్ది గోషమహాల్ గేట్. మాక్సిమం అజంతా గేట్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటది. అండ్ ఇక్కడికి వెళ్ళడానికి మనకి బస్సెస్ గానీ లోకల్ ట్రైన్స్ గానీ ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి, ఎందుకంటే నాంపల్లి స్టేషన్ అక్కడే కాబట్టి. ఇక్కడ మనకి గేమ్స్, డ్రెస్సెస్, శారీస్, ఫుడ్, జ్యువెలరీ, బొమ్మలు, హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్, మ్యాట్స్, కుషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే టైమే సరిపోదు. ఇవన్నీ ర్యాండమ్ గా నేనైతే ముందు పెట్టాను. సో ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి ఓన్లీ క్యాషే ఇవ్వాలి. ఇక్కడైతే ఫోన్ పే అండ్ గూగుల్ పే అయితే అవైలబుల్ గా లేదు. మేమైతే 2 టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో ఇది సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి వెళ్ళొచ్చు, రైట్ కి వెళ్ళొచ్చు, ఎటైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారన్నమాట అందరూ. సమ్ ఉత్తరప్రదేశ్ నుంచి, కాశ్మీర్ నుంచి, బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి అలా చెప్పుకుంటూ పోతే చాలా స్టేట్స్ నుంచి అయితే వచ్చారు. సో నేనైతే ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు కనిపించిన అయితే ఈ పెలాజోస్ 250 రూపీస్ కి ఒకటి అండ్ 300 రూపీస్ కి ఒకటి అలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షాప్ కి వెళ్తే ఇక్కడ అన్ని పంజాబీ డ్రెస్సెస్ అంటే కుర్తీ సెట్స్ అన్నమాట. 999 కి ఒక సెట్, టాప్, బాటమ్ అండ్ విత్ దుపట్టా కూడా వస్తుంది. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. రేట్ కూడా పర్లేదు, రీజనబుల్ అనిపించింది. 3 పీస్ సెట్ కి 999 అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ కుర్తీస్ డైలీ వేర్ కి అండ్ ఆఫీస్ వేర్ కి అయితే సూపర్ గా ఉంటాయి. 1000 రూపీస్ కి 3 అంట, రీజనబుల్ అనిపించింది. అసలు ఈ షాప్ లో కుర్తీస్ అయితే బల్క్ అమౌంట్ లో ఉన్నాయి. చాలా టైప్స్ ఉన్నాయి కుర్తీస్. అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 300 to 500 రేంజ్ లో ఉన్నాయి, కాటన్ వి కాబట్టి. కుర్తీస్ అయితే చాలా రీజనబుల్ రేట్ తోటి మంచి క్వాలిటీ తోటి వచ్చాయి. ఈ స్టాల్ కి ఆపోజిట్ లోనే ఒక టాయ్ షాప్ ఉంది. ఇక మా వాడు ఊరుకుంటాడా, కొన్ని ఇవ్వాలని ఏడుస్తుంటే వెళ్ళి ప్రైజ్ అడిగాము. నాకైతే రేట్ కొంచెం ఎక్కువ చెప్పిల్లనిపించింది. సో మా వాడిని బ్రతిలాడు, కన్విన్స్ చేసావు, తర్వాత తీసుకుంటామని చెప్పేసి అంటే ఊరుకున్నాడు. ఇక దాని పక్కనే ఒక స్పెట్స్ షాప్ ఉంది. చాలా రకాల స్పెట్స్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 100 నుంచి 400, 500 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. నెక్స్ట్ దాని ఎదురుగానే ఇంకో కుర్తి షాప్ అయితే కనిపించింది. లిటరల్ గా బట్టల షాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన కనిపిస్తున్న అంటే హ్యాంగర్ కేసిన కుర్తీ సెట్స్ అన్ని 1500 రూపీస్ అంట, ఎందుకంటే ఇవి హ్యాండ్ మేడ్ అంట. సో ఇక్కడ కనిపిస్తున్న కుర్తీస్ అయితే చాలా సింపుల్ అండ్ డీసెంట్ లుక్ తో ఉన్నాయి. అండ్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. ఈ వైట్ శారీ వచ్చేసి 1500 అంట, మంచి కలంకారీ డిజైన్ తో వచ్చింది. అండ్ ఈ ఆరెంజ్ కలర్ శారీ ఏమో 1000 రూపీస్ అంట. డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే సింపుల్ లుక్ తోటి ఎలిగెంట్ గా కనిపిస్తున్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్. 1500 అయినా రీజనబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఇవి హ్యాండ్ మేడ్ కాబట్టి. ఎందుకంటే హ్యాండ్ మేడ్ ఈస్ మోర్ కాస్ట్లీయర్ దెన్ మెషిన్ మేడ్ కదా ఈ కాలంలో. అందుకే అంటున్నా, వాళ్ళు కష్టపడి చేశారు కాబట్టి అంత ప్రైస్ నాకు రీజనబుల్ అనిపించింది. సో నెక్స్ట్ కూడా ఇంకో కుర్తీ షాప్ అన్నమాట. ఈ షార్ట్ టాప్స్ వచ్చేసి 1000 రూపీస్ కి 4 అంట. క్యూట్ గా ఉన్నాయి టాప్స్, కాటన్ ఇవి, జీన్స్ మీదకి అయితే పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ లాంగ్ టాప్స్ కూడా ఉన్నాయి ఇందులోనే. అవి 1000 కి 3 అంట. చూడండి ఇప్పుడు చూపిస్తుంది లాంగ్ టాప్ అన్నమాట. ఇదేమో 1000 కి 3 అంట. అండ్ ఈ షాప్ లో పైన కనిపిస్తున్న కుర్తీ సెట్స్ టాప్ అండ్ పలాజో తోటి వస్తుంది. అవేమో 800 అంట. మనం బార్గెన్ చేస్తే కొద్దిగా తగ్గిస్తామని చెప్పేసి అన్నారు వాళ్ళు. నెక్స్ట్ షాప్ వచ్చేసి ఫిజన్ డెకర్స్ అని ఉంది. డైనింగ్ కవర్స్, కుషన్స్, మ్యాట్స్, కర్టెన్స్ ఇలా అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న మ్యాట్స్ కి ప్రైజెస్ వాటి సైజ్ ని బట్టి వేరే అయి ఉన్నాయి. స్టార్టింగ్ 500 నుంచి ఉన్నాయి, 500 to 2000 అనమాట. 500 ఉన్నాయి, 700 ఉన్నాయి, 1200 ఉన్నాయి. అండ్ పెద్దవి అయితే 2000 ఉన్నాయి. ఈ మ్యాట్స్ అయితే మనకి మ్యారేజెస్ అప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయి. పెళ్లి కొడుకుని చేసినప్పుడు, పెళ్లి కూతురు చేసినప్పుడు అక్కడ కింద పరచడానికి అయితే చాలా బాగుంటాయి.
అంటే సైజ్ అనేది మంచిగా అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు, ఏ సైజ్ కావాలంటే ఆ సైజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్, కాటన్ బెడ్షీట్స్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 1000కి 2 అంట. 6x6 బెడ్షీట్స్ అన్నమాట. ఇవి రీజనబుల్ ప్రైస్, 1000కి 2 అంటే కాటన్లో అందులో మళ్ళా. అండ్ నెక్స్ట్ దాని ఎదురుగానే నాకు ఒక షాప్ కనిపించింది, ఆస్మా కలెక్షన్స్ అని. ఎంత బాగున్నాయో డ్రెస్సెస్. అండ్ ఆ షాప్కి ఎదురుగా ఇలా స్కార్ఫ్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఇవంటే 200 అంట. నాకు ఇవి కొద్దిగా ఎక్కువనే అనిపించింది, ఎందుకంటే మనకు బయట 100 రూపీస్కే దొరుకుతాయి. బట్ షాప్లో డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ రేటే. ఇక్కడ చూస్తున్నారు కదా, పైన హ్యాంగ్ చేసిన డ్రెస్సెస్ అయితే 1500 అంట. అండ్ ఇక్కడ కూడా హ్యాంగ్ చేసిన డ్రెస్సెస్ 1500. అంటే టాప్, బాటమ్ అండ్ చున్నీ కూడా వస్తుంది. దుపట్టా అయితే మంచి హెవీ వర్క్ లోనే ఉంది. కొద్దిగా పార్టీ వేర్ ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటది. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ తోటి మంచి కుర్తీస్ ఉన్నాయి. ఇవేమో 1000 రూపీస్ అంట. ఇవి కూడా 3 పీస్ సెట్స్. ఇవైతే ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి. సో కొంచెం షాప్ లోపలికి వెళ్తే ఇక్కడ ఈ డ్రెస్సెస్ వచ్చేసి 1800 అంట. టాప్, బాటమ్ అండ్ చున్నీ అయితే కొద్దిగా హెవీగా వచ్చింది, ఎందుకంటే లైస్ వచ్చింది అండ్ ఫుల్ చున్నీ మొత్తం హెవీ వర్క్ వచ్చింది. అండ్ దుపట్టా మాత్రమే కాదు, డ్రెస్ కూడా ఫుల్ వర్క్, టాప్ టు బాటమ్ వర్క్ తోటే ఉంది. అందుకే దీనికి 1800 రూపీస్. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చాక నాకైతే ఈ క్యూట్ డ్రెస్సెస్ కనిపించాయి, పిల్లల డ్రెస్సులు. అమ్మాయిలవి ఎంత బాగున్నాయో ఫ్రాక్స్ అయితే 250 రూపీస్ అంట. క్యూట్ గా భలే ఉన్నాయి. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా సైజెస్ కూడా ఉన్నాయి. ఏ సైజ్ అంటే ఆ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయంట వాళ్ళ దగ్గర. అండ్ నెక్స్ట్ షాప్ వచ్చేసి నైట్ వేర్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైంది. సో పైన హ్యాంగ్ చేశారు చూసారా, టాప్ అండ్ బాటమ్, అది 2 పీస్ నైట్ వేర్ అనమాట. అదేమో 600. అండ్ దాని పక్కన చూస్తే ఇక్కడ 350 రూపీస్కి పలాజో సెట్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఈ నైట్ వేర్ వచ్చేసి ఓన్లీ టాప్ అనమాట. అండ్ అంటే ఇక్కడ మోకాల దాకా వస్తుంది అనమాట. ఇదేమో 350 రూపీస్. కంప్లీట్ సాఫ్ట్ క్లాత్ తోటి నైట్ టైం కంఫర్టబుల్ గా ఉండే వేర్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇవి ఇంకో రకమైన టాప్స్, ఇవేమో 550 రూపీస్ అంట. ఇవేంటంటే టాప్ అండ్ స్లీవ్ కలిపి వస్తున్నాయి కదా ఈ మధ్యలో కొత్త మోడల్, అదనమాట. అండ్ నెక్స్ట్ ఈ షాప్ వచ్చేసి కంప్లీట్ జీన్స్ అండ్ జీన్స్ వేర్, జీన్స్ కి సంబంధించిన టాప్స్ కూడా. ఇక్కడ జీన్స్ వచ్చేసి 600 రూపీస్ ఉన్నాయి. అండ్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి 300 రూపీస్కి. ఆఫీస్ వేర్కి బాగుంటాయి జీన్స్ మీదకి. అండ్ షాప్ లోపలికి వెళ్తే నాకు 2 టైప్స్ ఆఫ్ టీషర్ట్స్ అయితే కనిపించాయి. కొద్దిగా లాంగ్ టీషర్ట్స్, ఇంట్లో వేసుకునే టీషర్ట్స్ అయితే 300 రూపీస్ అంట. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కొద్దిగా పాష్గా ఉండే టీషర్ట్స్ ఏమో అది 399 రూపీస్ కంట ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో టైప్ టాప్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా జీన్స్ మీదకి వేసుకోవచ్చు, క్యాజువల్ గా వెడ్డీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. ఇవేమో చాలా చీప్, 99 రూపీస్కే ఉన్నాయి. సో బెటర్ అనిపించింది నాకైతే ప్రైస్. అండ్ దాని పక్కకు వచ్చేసి 299 రూపీస్కి షార్ట్స్ అన్నమాట. అండ్ షార్ట్ మిడ్డీస్ అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవేమో 299 రూపీస్ అనమాట. అండ్ దాని పక్కనే నైటీస్ కూడా కనిపించాయి. నైటీస్ ఇక్కడ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నైటీస్ లో కూడా చాలా కలర్స్ అండ్ చాలా సైజెస్ ఉన్నాయి. ఇవేమో 200 రూపీస్ అంట. వీటిలో మాత్రం బార్గెన్ లేదంట, ఫిక్స్డ్ రేట్. చాలా వరకు బయట హ్యాంగ్ చేసిన వాటికైతే ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు, లోపల వాటికి కొద్దిగా బార్గెన్ చేసుకోవచ్చు అంట. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఒక అతను ఎంబ్రాయిడరీ చేసుకుంటే కనిపించాడు. చాలా ఎంత ఈజీగా చేస్తున్నాడు అసలు. జస్ట్ సింపుల్ థ్రెడ్ అండ్ ఒక నీడిల్ అంతే, ఎలా చేయాలో కూడా నాకు చూపించిండు, చాలా బాగా అనిపించింది. అండ్ దాని పక్కకు వచ్చేసి కంప్లీట్ బొమ్మలు. మా వాడైతే ఇక్కడ వచ్చేసరికి అస్సలు ఆగలేదు, అదిగొని ఇదిగొని అని చెప్పేసి కొనిద్దామని చూస్తేనైతే ప్రైజెస్ డబుల్ కాదు 3 చెప్తున్నారు రేటు. బయటనైతే మనకు తక్కువకి దొరుకుతాయి. నిజంగా బొమ్మలు అయితే చాలా రేట్ చెప్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ చాకో డిలైట్ అని చాక్లెట్ ఫౌంటైన్ అయితే ఉంది. దాని పక్కనే మనకి స్వీట్ కార్న్ కూడా అమ్ముతున్నారు. వచ్చిన దగ్గర నుంచి ఏం తినలేదు కదా అని చెప్పి స్వీట్ కార్న్ తిందామని చెప్పేసి వెళ్తే ప్రైస్ అడిగితే 50 రూపీస్ అంట. కప్పు చూస్తే ఏమన్నా పెద్దగా ఉంటుందా అని చూస్తే లేదు, చిన్న టీ కప్ లో చిన్న కార్న్ 50 రూపీస్ అంట. మనకు 50 రూపీస్కి బయట 5 స్వీట్ కార్న్స్ దొరుకుతాయి. బట్ తప్పదు, ఆకలిస్తే తినాల్సిందే. సో మా శివాంశ్ కోసం అని చెప్పేసి ఒక కప్ అయితే తీసుకున్నాము. వాడైతే ఇష్టంగా తిన్నాడు. సర్లే వాడి కడుపు నిండిందని చెప్పి సంతోషించాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మెన్స్ హుడీస్ అన్నమాట. ఇదేమో 199 కి సింగిల్ పీస్. అండ్ దాని పక్కనే ప్రింటెడ్ హుడీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా 199కే, చాలా రీజనబుల్. 199కి అంటే 200కి హుడీ. క్లాత్ కూడా బాగుంది, నేను చూసాను. ఈ ఎగ్జిబిషన్ లో నాకు అన్నిటికంటే ఎక్కువ కనిపించింది కుర్తీస్ మాత్రమే. నెక్స్ట్ ఈ కుర్తీస్ అన్నమాట. ఈ కుర్తీస్ కొద్దిగా హెవీ ఎంబ్రాయిడరీ తోటి వచ్చాయి. అండ్ ఈ పింక్ కుర్తీ లాంటి కుర్తీస్ అయితే ఇక్కడ 1800 అంట.
నాకు కొద్దిగా ఎక్కువనే అనిపించింది, ఎందుకంటే సింగిల్ పీస్ వితౌట్ ప్యాంట్ వితౌట్ దుపట్టా ఓన్లీ టాప్ 1800 అంట, కొద్దిగా హెవీయే అనిపించింది. పైన ఏమో 2000 అంట విత్ ప్యాంట్ వస్తుంది, అందులో కూడా హెవీ ఎంబ్రాయిడరీ ఉన్నవి, ఇంకొద్దిగా రేట్ ఎక్కువ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ టాప్ వచ్చేసి ఇదేమో 2000 అంట, మొత్తం హెవీ ఎంబ్రాయిడరీ, బట్ 2000 నాకు చాలా ఎక్కువ అనిపించింది. మా హస్బెండ్ ఇక్కడ కొద్దిగా బార్గెన్ చేస్తున్నాడు, ఏమన్నా తగ్గుద్దా అని చెప్పేసి, జస్ట్ 200 తగ్గిస్తామంటున్నారు. వద్దులే అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా దాని తర్వాత ఒక షాప్ కనిపించింది, కంప్లీట్ వైట్ కుర్తీ సెట్స్. అబ్బా చూడడానికి భలే అనిపించింది, కంప్లీట్ వైట్ అంటే వైట్ అండ్ క్రీమ్ లోనే ఉన్నాయి, వేరే కలర్ లోనే కనిపించలేదు ఆ షాప్ మొత్తంలో. నెక్స్ట్ థింగ్ నా హార్ట్ కి ఎంతో నచ్చిన ఐటమ్స్ అన్నమాట ఇవి, కంప్లీట్ వుడెన్ తోటి చేసినవి, ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నా. అండ్ అన్ని అప్పటి కాలంలో వాడేవాళ్ళు కదా, అలా ఉన్నాయన్నమాట. ప్రతి చైర్ ఎంత స్టాండర్డ్ గా ఎంత బరువుగా ఉన్నాయంటే చూడడానికి అయితే 2 గళ్ళు సరిపోలేదు. అండ్ పైన వాచెస్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఎట్లయినా వుడెన్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటాయి, కొద్దిగా రేటు ఎక్కువనే అనిపించినాయి నాకు. అండ్ ఇక్కడ చూడండి చైర్స్ అయితే ఎంత క్యూట్ క్యూట్ గా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయో, నాకైతే చైర్స్ చాలా నచ్చినాయి అన్నిట్లో కల్లా. అండ్ దీన్ని చూసారా, కూరగాయల బండిలాగా భలే క్యూట్ గా ఉంది. ఇదేమో 350 రూపీస్ అంట. ఇది ఒక్కటే అడిగాను, అంటే అన్ని అడిగాను ప్రైజెస్, అవి ఎక్కువ అనిపించినాయి, ఇది ఓకే రీజనబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తే కంప్లీట్ ఫుడ్ స్టాల్స్, చాట్ అండ్ చోలే బతూరే అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సరే ఏదో ఒకటి ట్రై చేద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళి సమోసా చాట్ అయితే చెప్పాము. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ మాత్రము టేస్ట్ పరంగా ఓకే బానే ఉంది, బట్ ప్రైజెస్ అయితే డబుల్ ఉన్నాయి. నార్మల్ గా బయట మనకు సమోసా చాట్ ఎంతకి దొరుకుతుంది, 50 ఆర్ కొద్దిగా హై ఏరియాస్ అయితే 60కి దొరుకుతుంది, బట్ ఇక్కడ 130 అంట. ఎక్కడ లేదు ఈ ప్రైస్, అసలు నేను షాక్ అయ్యాను. బట్ తప్పదు, ఇంకా తీసుకున్నందుకు తినాల్సిందే. అండ్ దాని తర్వాత మనకి రెగ్యులర్ గా వాడే హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవైతే బయట ప్రైజెస్ ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. అండ్ దాని తర్వాత నాకు బెస్ట్ కనిపించింది అయితే ఈ బెడ్షీట్స్ అన్నమాట. 1000 కి 3 డబుల్ కాట్ బెడ్షీట్ అండ్ 6 పిల్లో కవర్స్ అంట. అబ్బా భలే అనిపించింది ఈ ఆఫర్ అయితే. 3 బెడ్షీట్స్ కి 1000 రూపీస్ విత్ 6 పిల్లో కవర్స్ అంటే రీజనబుల్ అని అనిపించింది. క్లాత్ పరంగా కూడా సూపర్ ఉంది. అండ్ నాకు నెక్స్ట్ ఇక్కడ లెదర్ షాప్ కనిపించింది, అంటే లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే కంప్లీట్ హ్యాండ్ బ్యాగ్స్ ఒకటే ఉన్నాయి. నేను వెళ్ళి ప్రైజెస్ అడిగాను, లెదర్ కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆల్రెడీ ఎక్కువనే ఉంటాయని చెప్పేసి, బట్ రీజనబుల్ అనిపించింది. 1000 రూపీస్ అంటే లాంగ్ హ్యాండ్ బ్యాగ్, అండ్ షార్ట్ అంటే చిన్న హ్యాండ్ బ్యాగ్స్ పైన ఉన్నాయి కదా అవేమో 300 అంట. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది, లెదర్ బెల్ట్స్ ఉన్నాయి, హ్యాట్స్ ఉన్నాయి, క్యాప్స్ కూడా ఉన్నాయి. అండ్ బటర్ఫ్లైస్, అదే ప్రిన్సెస్ బటర్ఫ్లైస్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్ పెట్టుకునేవి చిన్న పిల్లలు, అవి కూడా ఉన్నాయి. ఆ లెదర్ బెల్ట్స్ ప్రైస్ అయితే మాకు 200 అని చెప్పాడు, పర్లేదు అనిపించింది నాకు, ఎందుకంటే క్యాజువల్ గా నాకు వాటి రేట్ ఎంతో తెలియదు. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ స్టోరే, ఈ స్టాల్ పేరు KGN బ్యాగ్స్. ఇక్కడ కూడా చాలా టైప్స్ బ్యాగ్స్ ఉన్నాయి, అంటే స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, పార్టీవేర్ బ్యాగ్స్ ఉన్నాయి, లాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, షార్ట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అండ్ ఈ క్యూట్ లిటిల్ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది, బట్ ప్రైస్ 350, చిన్నగా ఉంది కానీ అంత ప్రైస్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. దాని తర్వాత ఇవేమో మసాలా పౌడర్స్ అంట, అంటే ఇందులో వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. ఈ మసాలా స్వీట్ కోసం అంటే క్యాజువల్ గా గోబీ మంచూరియా అయినా, గోబీ పకోడీ అయినా, వెజ్ పకోడీ అయినా చేసేటప్పుడు జస్ట్ ఈ మసాలా వాటికి మ్యారినేట్ చేస్తే సరిపోతుందంట. అలా మ్యారినేట్ చేసి జస్ట్ ఫ్రై చేసుకుంటే మనకి ప్రిపేర్ అయిపోతుందంట, రెడీమేడ్ అనమాట అంతా. అండ్ నెక్స్ట్ ఈ కట్టర్స్, వెజిటేబుల్ కట్టర్స్, ఇందులో లేడీస్ ఫింగర్ కట్టర్ ఉంది అండ్ చాపర్ కూడా ఉంది. చాపర్ ఏమో 350 చెప్పారు, లేడీస్ ఫింగర్ కట్టర్ ఏమో 100 చెప్పారు. ఓకే అదే 100 అంటే రీజనబుల్ అనిపించింది, బట్ చాపర్ ఎక్కువ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ మురుకుల్ మేకింగ్ మిషన్, నాకైతే ఇది భలే నచ్చింది. ఎన్ని టైప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చో మనమైతే, ఎన్ని షేప్స్ ఉన్నాయో ఇందులో, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటికి కొద్దిగా మనం బలం పెట్టాల్సి వస్తుంది, బట్ దీనికైతే అవసరం లేదు, ఈజీగా ప్రెస్ చేస్తుంది. అండ్ ఫినిషింగ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి వచ్చేటప్పుడు. అండ్ అక్కడికి వెళ్ళి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒక్కొక్కటి పెట్టి మరి నీట్ గా మనకి చూపెట్టుకుంటే మరి ఎక్స్ప్లెయిన్ చేశాడు. బట్ నాకు బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వినపెడుతుంది, అక్కడెక్కడో సాంగ్ ప్లే అవుతుంది, అది కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి నేను అతని వాయిస్ పెట్టకుండా నేను మాట్లాడుతున్నా ఇక్కడ. అండ్ నేనే కాదు చాలా మంది వచ్చి షూట్ చేసుకుంటున్నారు ఇతని వీడియో అయితే, ఎందుకంటే భలే క్యూట్ గా ఉన్నాయి కదా ఆ షేప్స్ అన్ని, చాలా బాగా వస్తున్నాయి, అందుకే చాలా మంది వచ్చి వీడియో తీసుకుంటున్నారు. సేవ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అసలు. అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, జస్ట్ 199, అండ్ ఫస్ట్ డే ఆఫర్ గా మనకి 150 కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ సౌత్ హోమ్ నీడ్స్ అంట,
ఇక్కడ ప్రతి ఐటమ్ దొరుకుతుందండి. ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ లభిస్తుంది. ఇందులో కేవలం ప్లాస్టిక్ అండ్ స్టీల్ మాత్రమే దొరుకుతాయి. గ్లాసెస్, స్పూన్స్, కట్టర్స్, సమోసా మేకర్స్ అండ్ గర్జలు అంటారు కదా, గర్జల మేకర్స్ అండ్ బట్టల క్లిప్స్, స్టీల్ గిన్నెలు, స్టీల్ చెంబులు, ఇలాంటివి చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అటు కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇంట్లో కావాల్సిన వస్తువులు కూడా అన్ని ఉన్నాయి. అండ్ దేవునికి కావాల్సిన వస్తువులు కూడా ప్రతి ఒక్కటి లభిస్తాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకో ఫుడ్ స్టాల్, పాప్కార్న్ స్టాల్. రేట్ అయితే 100 రూపీస్ కి చిన్న ప్యాకెట్. డిమార్ట్ దగ్గర కూడా మనకు 10 రూపీస్ కే దొరుకుతుంది అబ్బా. అండ్ నెక్స్ట్ కొద్దిగా ముందుకెళ్తే మా శివాంశేమో చూపిస్తున్నాడు. ఏంటా అని చెప్పి చూస్తే కార్లు. వాడికి ఇంకా ఇడ్చి పెడతాడా, వాడికి ఎంత ఇష్టం అది. సో ఎంత అని అడిగితే 100 రూపీస్ అని చెప్పాడు. 100 రూపీస్ కి ఎన్ని రౌండ్స్ అని అడిగితే 3 రౌండ్స్ అని చెప్పారు. సరేగా వాడు పాపం ముచ్చట పడుతున్నాడు కదా అని చెప్పేసి ఎక్కించాము. 100 రూపీస్ కి 3 రౌండ్స్. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడి ఆనందంకి అయితే హద్దులు లేవు. ఇంకా అసలు గేమ్స్ అంటేనే పిల్లలు, పిల్లలు అంటేనే గేమ్స్. ఆగుతారా చెప్పండి ఇంకా గేమ్స్ చూసినాక వాళ్ళు? అయినా మనం ఇన్ని చూస్తున్నాం, ఇన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, బట్ వాళ్ళకు ఉండేది గేమ్సే కదా. అట్లీస్ట్ అవైనా వాళ్ళతో ఆడిపిస్తే కొద్దిగా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పేసి మా వాడిని అయితే ఎక్కించాము మేము. నెక్స్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే మనకి డ్రై ఫ్రూట్స్ కనిపిస్తాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అంటే డ్రైడ్ ఉంటాయి కదా అవి ఉంటాయి. అండ్ నార్మల్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. రేట్స్ అయితే నార్మల్ రేట్స్ ఉన్నాయి. బయట ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు నాకు. సో ఎటు చూసినా ఆ ప్లేస్ లో అయితే ఎటు చూసినా మనకైతే డ్రై ఫ్రూట్సే కనిపిస్తాయి. అండ్ ఇక్కడేమో కంప్లీట్ సోంపుకు సంబంధించినవి అండ్ దాని తర్వాత పికిల్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఎటు చూసినా డ్రై ఫ్రూట్ షాప్సే. కంప్లీట్ గా ఒక 8 to 10 డ్రై ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి మొత్తము. ఇక నెక్స్ట్ మన గర్ల్స్ కి, మన ఉమెన్ కి ఫేవరెట్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటిదాకా నేను చూసుకుంటున్నాను ఎక్కడుంటాయా, ఇంకా దొరకట్లేవు, ఇంకా వస్తలేవు అని చెప్పి ఫైనల్లీ వచ్చాయి. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ 4 సెట్ బ్యాంగిల్స్ అయితే 200 అంట. లోపలికి వెళ్ళి చూస్తే 100 రూపీస్వి కూడా ఉన్నాయి. బయట నార్మల్ గా ఎంత రేట్ ఉన్నాయో అంత రేంజ్ నుంచే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ దాని పక్కకే దోశ స్టాల్ ఉంది. వాటి రేట్స్ ఎంత ఉన్నాయో కనుక్కోవాలన్నా కూడా నాకు భయం వేసింది ఫస్ట్. బట్ ప్లేసింగ్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అలా బయట కూర్చొని అన్నీ చూసుకుంటూ తింటే చాలా బాగుంటుంది కదా. సీటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందాక ఒక షాప్ చూపించాను కదా వుడెన్ స్టాల్ది, అండ్ సేమ్ అలాంటిదే ఇంకొకటి కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇంకెక్కువ ఐటమ్స్ కూడా ఉన్నాయి. భలే క్యూట్గా ఉన్నాయి. నాకైతే ఈ ట్రైన్ స్పెషల్లీ భలే నచ్చింది. పిల్లలకి ఆడుకోవడానికైతే పర్ఫెక్ట్ ఉంటుంది. నార్మల్గా ప్లాస్టిక్ ఇస్తేనైతే వెంటనే పలగొట్టేస్తారు, కానీ ఇలాంటి స్టాండర్డ్ ఉంటుంది, చాలా రోజులు ఆగుతుంది. ప్రైస్ అడిగితే 500 అన్నాడు. నాకైతే ఓకే అనిపించింది ప్రైస్ తోటి, ఎందుకంటే బయట నార్మల్గా అమ్మేటివే 250, 300 అని చెప్పారు. పైగా ఇది ఉడెన్ వాటికి పెట్టొచ్చు అనిపించింది నాకు. అండ్ దెన్ నాకైతే చాలా ఫేవరెట్ పొటాటో ట్విస్టర్. బేసిక్గా నాకు ఆలుతో చేసినవి ఏవైనా కూడా చాలా ఇష్టం. అందులో ఇంకా ఈ ట్విస్టర్ అంటే ఇంకా ఇష్టము. అక్కడ అది ప్రిపేర్ చేసే అతనైతే మంచి కామెడీ చేస్తున్నాడు. సిస్టర్ మిస్టర్ పొటాటో ట్విస్టర్ అనుకుంటే నాకైతే భలే నవ్వొచ్చింది. అండ్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అంట ఇది. అండ్ దెన్ ఈ మొత్తం ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ కంప్లీట్ గా కవర్ చేయడానికి ఒక మినీ ట్రైన్ అనేది ఏర్పాటు చేశారనమాట వీళ్ళు. ప్రైస్ అంతా అనేది నేను కనుక్కోలేదు యాక్చువల్గా, సారీ. ఎందుకంటే టోటల్ వీడియో తీయడానికి నాకు టైం సరిపోలేదు. అది ఎక్కడో స్టార్ట్ అవుతుందో వెతికి వెళ్ళి అది కనుక్కోవాలి కదా. సో అదొక్కటి మిస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇటు చూస్తే కంప్లీట్గా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. ఫ్రాంకీస్, పిజ్జాస్, బర్గర్స్ అలా చాలా స్టాల్స్ ఉన్నాయి. అండ్ దెన్ మ్యాట్స్ సెక్షన్, కంప్లీట్ కార్పెట్స్, మ్యాట్స్, ఈ లైన్ మొత్తం ఇవే ఉన్నాయి, ఇంకేవి లేవు. అండ్ ఈ మ్యాట్స్ ఎలా ఉన్నాయంటే నార్మల్ మ్యాట్స్ లాగా లేవు అన్నట్టు, కొద్దిగా మందంగా ఉన్నాయి. థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది. అడిగితే హ్యాండ్ మేడ్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నేను పట్టుకున్న క్రీమ్ కలర్ మ్యాట్ ఏమో 250, దాని పక్కన ఉన్న రెడ్ దేమో 150 అంట. అండ్ ఈ క్యూటెస్ట్ పాండా మ్యాట్ అయితే 650 రూపీస్ అంట. అది కొద్దిగా ఎక్కువ అనిపించింది, బట్ ఓకే, క్వాలిటీకి అయితే పెట్టొచ్చు అనిపించింది. అండ్ దాని పక్కకి మనకు సోఫా మ్యాట్స్ అయితే కనిపించాయి, అంటే సోఫా ముందు వేసుకుంటాం కదా లివింగ్ రూమ్లో, అలాంటివి అన్నమాట. ఆ సైజ్ వచ్చేసి 2000 అంట. ఎన్ని వెరైటీస్ అండ్ ఎంత కలెక్షన్ ఉందో, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ డీసెంట్ లుక్స్తో కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఈ సైజ్ వచ్చేసి 2000. అండ్ దీని వెనకాల మనకి ఇదేమో బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట. ఈ సైజ్ వచ్చేసి 3000 అన్నమాట. 3000కి
ఇంత పెద్ద మ్యాట్ అనమాట. సో క్వాలిటీ పరంగానైతే అస్సలు కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగుంది. అండ్ బెస్ట్ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్, సో అందుకే అంత క్వాలిటీ తోటి అంత సూపర్గా ఉంది. చూసారు కదా, ఈ లైన్ మొత్తం కార్పెట్ షాపే. అండ్ దాని ఎదురుగానే మనకి మంచి చిన్నపాటి గ్రౌండ్ ఉంటుంది అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ గ్రౌండ్లో ఉన్నంతసేపు కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్ చేశారు. అండ్ మంచి గ్రీనిష్గా మంచిగా ఉంది గ్రౌండ్ మాత్రం. యాక్చువల్గా అయితే మేము వెళ్ళింది జాన్ 2nd రోజు అన్నమాట. ఫస్ట్ రోజే కదా ఇనాగ్రేషన్ అయింది, సో కొన్ని స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు, అప్పుడే రెనోవేషన్ జరుగుతుంది. అండ్ దాని పక్కకి చెప్పల్స్ షాప్ అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పల్స్ ఉన్నాయి, నార్మల్ నుంచి బ్రైడల్ చెప్పల్స్ వరకు అన్ని రకాలు ఉన్నాయి. ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చేసి నార్మల్ ఏమో 250-300 అలా ఉన్నాయి, బ్రైడల్ ఏమో 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ 1000-2000 వరకు కూడా రేంజెస్ ఉన్నాయన్నమాట. నాకైతే అసలు జ్యువెలరీ ఎంత తక్కువ కనిపించిందంటే చాలా తక్కువ స్టాల్స్లలో జ్యువెలరీ ఉంది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఎగ్జిబిషన్స్ అంటే జ్యువెలరీ ఎక్కువ చూపిస్తారేమో అనుకున్నాను, బట్ చాలా తక్కువ స్టాల్స్ ఉన్నాయి. నేనైతే వీటి పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. మేబీ మేము 2ndకే వెళ్ళాం కాబట్టి తక్కువ ఉన్నాయో, ముందు ముందు ఇంకా పెడతారేమో నాకు తెలీదు. ఒకవేళ పెట్టారని తెలిస్తే మళ్ళీ వెళ్ళి వీడియో తీసి అయితే మీకు చూపిస్తాను. జ్యువెలరీ అయితే నేను అనుకున్న దానికైతే తక్కువ ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్నవి క్యూట్గా అండ్ మంచి స్టోన్ వర్క్తో ఉంది, అవైతే 500 అంట. అండ్ కింద బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్కి జత అంట. ఇవైతే సేమ్ రేట్ బయట ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. అండ్ 1-2 ఉన్న స్టాల్స్లలోనే నేను కొన్ని అయితే వీడియో తీశాను జ్యువెలరీ. నాకైతే పర్లేదు, కలెక్షన్ అయితే ఓకే అనిపించింది. ఇక్కడ ఉన్న బ్లాక్ బీట్స్ జస్ట్ శాంపుల్గా అడిగాను కాస్ట్ ఎంత అని చెప్పేసి, 650 అన్నాడు. నాకైతే ఎక్కువ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఒక జ్యువెలరీ సెట్ అయితే అడిగాను, అది 2500 అన్నారు. దిమ్మ తిరిగింది నాకు. ఇక జ్యువెలరీ కూడా బయటితో కంపేర్ చేస్తేనైతే ఎక్కువగానే ఉంది. అండ్ మ్యాక్సిమం ఉన్న 4-5 స్టోర్స్ కూడా పెరల్స్వే ఎక్కువ ఉన్నాయన్నమాట. నార్మల్ జ్యువెలరీ అయితే నాకు చాలా తక్కువ కనిపించింది. నార్మల్గా ఇప్పుడు ట్రెండ్ అయ్యే విక్టోరియన్ అయినా, నక్షి అయినా ఇట్లాంటివి అయితే కొద్దిగా తక్కువ కనిపించింది. అండ్ ఇదేమో కంప్లీట్ ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట. ఇవేమో రేట్లు ఓకే పర్లేదు అనిపించింది. ఇందులో చాలా అడిగాను నేను, ఈజీగానే రీజనబుల్గానే ఉంది. అండ్ దాని పక్కకి ఇంకో స్టోర్కి వచ్చాను. ఈ స్టోర్లో అంతా ఏం తీసుకున్నా 100 రూపీసే, 100 రూపీస్ స్టాల్ అనమాట. ఇది అబ్బా అనిపించింది చూడంగానే. ఇది ఒక్కటి రీజనబుల్ అనిపించింది నాకు అన్నిటితో పోలిస్తే. అండ్ ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి, క్యూట్ మిర్రర్స్, మనకి మేకప్కి వాడుకోవచ్చు. ఐ మీన్ ఫేస్కి మేకప్ చేసుకున్నప్పుడు అయితే వాడుకోవచ్చు. అండ్ ఇందులో చాలా టైప్స్ ఆఫ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. అండ్ కీ చైన్స్, వాల్ హ్యాంగింగ్స్ అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా 100 రూపీస్ అంట. అండ్ ఈ పర్సెస్ మాత్రము 500 అంట. సమ్ డిఫరెంట్గా ఉన్నాయి పర్సెస్, రెగ్యులర్ వాటితో పోలిస్తే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ పక్కకి బ్రేస్లెట్స్ ఉన్నాయి, చాలా రకాల బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఇవి కూడా జస్ట్ 100 రూపీసే. చెప్పాను కదా, ఈ స్టాల్ కంప్లీట్గా 100 రూపీస్ స్టోర్ అనమాట. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు, 100 రూపీస్ అని. ఇలాంటివి చూస్తే జనాలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ విత్ చెంపచెరాలు అండ్ పాపడి బిళ్ళ సెట్స్ అయితే ఉన్నాయి. ఇలాంటివి మనం చాలా మీషోలో చూస్తూ ఉంటాం, రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. బట్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 1500 అన్నాడు. బట్ అక్కడ వాటితో పోలిస్తే కొద్దిగా క్వాలిటీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక మా వాడు అల్లరి తట్టుకోలేక వాడికి ఒక బొమ్మ కొనిచ్చేద్దాం అనేసి అనుకొని ఒక బొమ్మ అయితే తీసుకున్నాం ఇక వాడి కోసము. అండ్ నెక్స్ట్ మెయిన్ సెంటర్లోకి వచ్చాం మనము. మొత్తం నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఇది మెయిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడే చాలా స్టోర్స్ మనకి చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చాలా లైన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు స్టోర్స్. సో ఫస్ట్ అయితే నేను ఒక స్టోర్లోకి వెళ్ళాను. కంప్లీట్ ఇది దుబాయ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయంట. సో ఇక్కడ మొత్తం సెరామిక్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా కేజీ సేల్ లాగా అమ్ముతున్నారు. సో కేజీ ఎంత అంటే 399 అనమాట. 399కి ఏ ఐటమ్ అయినా జోకి ఇస్తారన్నమాట కేజీ లాగా. ఇక్కడైతే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇక్కడ దొరికే ప్లేట్స్, కప్స్, గ్లాసెస్, బౌల్స్ ఏవైనా మంచి క్వాలిటీతోటే ఉన్నాయి. అండ్ ఇందులో ఫైబర్వి కూడా ఉన్నాయి అన్నట్టు, కింద పడ్డా కూడా పగలవన్నట్టు. అండ్ ఇక్కడ ఈ క్యూట్ ప్లేట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ వాటర్ జగ్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా సెరామిక్వి ఉన్నాయి.
సో ఇక్కడ మాకైతే ఆ షాప్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇవేమో ఫైబర్వి, అస్సలు విరిగవు అని చెప్పేసి మా ముందే కింద పడేస్తూ చూపిస్తున్నాడు మాకు. అస్సలు నేను షాక్ అయిపోయాను. నాకు తెలుసు ఫైబర్వి విరిగవని, బట్ ఎక్కడో కొద్దిగా డౌట్ ఉంటుండే, బట్ ఆయన క్లియర్ చేసేసాడు. అండ్ దాని పక్కనే కురాన్స్ కుర్తీస్ అని ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కుర్తీస్ అండ్ షర్ట్సే ఉన్నాయి. ప్రైజెస్ నాకు కొద్దిగా ఎక్కువ అనిపించింది. నేను జనరల్గా 1-2 తీయమన్నాను, 2500 అలా ఉన్నాయి. అమ్మో ఇంత పెట్టలేమనిపించింది. సో జస్ట్ క్యాజువల్గా ఒకసారి విజిట్ చేసి అయితే బయటకు వచ్చేసాము. సో ఇదే మెయిన్ సెంటర్ కాబట్టి ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు ఒక గేమ్ కనిపించింది, పంచ్ ద బాల్ అని చెప్పేసి. 30 రూపీస్ టికెట్ అంట. గట్టిగా పంచ్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ అనేది మనకి ఇస్తారంట. ఎలాగో మనకంత బలం లేదని చెప్పేసి నేనైతే వదిలేసాను. దాని పక్కకే నాకైతే మెహందీ డిజైన్స్ కు ఒకటి కనిపించింది అన్నట్టు. 2 సిస్టర్స్ వాళ్ళిద్దరు కలిసి మెహందీ స్టాల్ అయితే పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇద్దరు ఇండివిజువల్ గా సిస్టర్స్, పైగా ఆడవాళ్ళు ఇలా పెట్టడం అంటే నాకు కొద్దిగా ప్రౌడ్ ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి రంగోలీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగోలీస్ ఉంటాయి. కోన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ స్టెన్సిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇక్కడే కాదు, నార్మల్గా పెళ్ళిళ్ళకి కూడా వచ్చి మెహందీ వేస్తారంట. నాకు వాళ్ళ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చారు, నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, వాళ్ళకి కాల్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉందంట మెహందీ ఫీల్డ్లో. సో ప్లీజ్ సపోర్ట్ దెమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ కాంటాక్ట్ దెమ్. అండ్ ఫైనల్లీ నేనైతే ఒక ఇయర్ రింగ్ స్టోర్ అయితే చూశాను. అమ్మ సాయిరామ్ అనిపించింది. ఎందుకంటే జ్యువెలరీ చెప్పాను కదా చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే 100 రూపీస్ అంట జత. నాకు ఓకే రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే జనరల్గా బయట కూడా అంతే ఉంటాయి, మనకు అంతకంటే తక్కువలో అయితే దొరకవు. అంటే లాంగ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో బెటర్ అనిపించింది. ఇదేమో నీలాఫర్ పక్కకే ఉందన్నమాట. సో నీలాఫర్ అనేది సెంటర్లోనే అవైలబుల్గా ఉంది. మనకి జనరల్గా వెళ్ళంగానే కనిపించేస్తుంది. సో ఇక్కడ చాలా రకాల టీస్ ఉన్నాయి అండ్ బిస్కెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మస్కా బన్ ఉంది. తెలుసు కదా నార్మల్గా నీలాఫర్లో ఎలా ఉంటుందో. ప్రైజెస్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి యాజ్ యూజువల్. సో ఇంకో స్టోర్ చురోసిటీ అని చెప్పేసి, ఇదేమో స్పానిష్ డిజర్ట్ ప్లేస్ అనమాట. ఇందులో చాలా రకాల ప్యాన్ కేక్స్ ఉంటాయి, మనకు వాఫిల్స్ ఉంటాయి అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. రేట్స్ కూడా పర్లేదు, అన్ని 150 లోపే ఉన్నాయి. అండ్ ఒకటి మాత్రం వీళ్ళ స్పెషల్ డెజర్ట్ అంట, వీళ్ళే రెడీ చేస్తారంట. ఈ స్పెషల్ డెజర్ట్ జస్ట్ నార్మల్గా బ్రెడ్ లాగానే ఉంటుంది చూడడానికి, బట్ లోపల మొత్తం చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటుందంట. అండ్ పైన కూడా చాక్లెట్ సిరప్ అనేది అప్లై చేసిస్తారంట. ఇది ఒకటి 200 అంట. నాకు వీళ్ళ స్టోర్ అయితే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ టు దట్ కాలికట్ హల్వా అని చెప్పేసి ఒక ప్లేస్. ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ. బనానా చిప్స్ ఉన్నాయి, మిక్చర్స్ ఉన్నాయి, హల్వా ఉంది అండ్ పికిల్స్ అయితే ఓ మై గాడ్, నేను చెప్పనవసరం లేదు. ఎన్ని రకాల పికిల్స్ అంటే అసలు ఇలాంటి పికిల్స్ పెడతారని కూడా నాకు తెలియదు ఇన్ని రోజులు. పచ్చిమిర్చి పికిల్ అంట, అసలు నేను పరేషాన్ అయినా ఆ పేరు వినగానే. అండ్ నెక్స్ట్ ఎల్లిపాయ పికిల్, అదంటే రెగ్యులర్గా అందరికీ తెలిసేదే. పండు మిర్చి పికిల్ అనేది పండు మిర్చి మొత్తం లోపలంతా తీసేసి అందులో స్టఫింగ్ పెట్టి చేశారు. నాకు భలే అనిపించింది అది. అలాగే సేమ్ పచ్చిమిర్చి, దొడ్డు పచ్చిమిర్చితో చేశారు. అండ్ మ్యాంగో పికిల్స్ చాలా రకాలు ఉన్నాయి. అండ్ కాకరకాయ పికిల్, రేగ్గాయ పికిల్ అండ్ ఇంకోటి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పికిల్ అంట. మీరు ఎవరైనా విన్నారా అసలు ఈ పేరు? డ్రై ఫ్రూట్స్ తోటి పికిల్ ఏందిరా బాబు అనుకున్నా నేను. చాలా రకాల పికిల్స్ ఉన్నాయి. అండ్ కంప్లీట్గా ఎన్ని రకాల పికిల్స్ ఉన్నాయో అండ్ వీళ్ళ దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా కోకోనట్ ఆయిల్ తోటే చేస్తారు. ఎందుకంటే ఇదంతా కేరళకు సంబంధించిన ఫుడ్స్ అనమాట. కేరళ నుంచి వచ్చి చేశారనమాట వీళ్ళు. అక్కడ దొరికే బనానా చిప్స్ కానీ, అక్కడ దొరికే మిక్చర్స్ కానీ, అక్కడ దొరికే హల్వా కానీ, పికిల్స్ కానీ ఏదైనా కూడా కేరళ ఆయిల్ తోటే, ఐ మీన్ కోకోనట్ ఆయిల్ తోటే చేస్తారు. అండ్ కాస్ట్ వచ్చేసి ఎన్ని ఐటమ్ తీసుకున్నా, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మనకి 150 రూపీస్ పావు కిలో అంతే. అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ కేజీ అంతే ఉంటాయి. నార్మల్గా పికిల్స్ ఎవి తీసుకున్నా కూడా బయట మనకి 700, 800 పెట్టండి. ఏ పికిల్స్ అయితే వస్తలేవు. భలే భలే వెరైటీ పికిల్స్ ఉన్నాయి. నేనైతే కొన్ని వినని పేర్లు కూడా ఉన్నాయి, అవి నాకు పలకడం రావట్లేదు లిటరల్గా. అండ్ దాని పక్కనే అండ్ నిర్మలా జైన్ అని ఒక నమ్కిన్స్ అండ్ చాట్ మసాలా అనే షాప్ ఉంది. ఇక్కడ మొత్తం హోమ్ మేడే అంట. ఇవి మూంగ్ దాల్ కార్ నుంచి సాబుదానా మిక్చర్ వరకు అన్నీ ఉన్నాయి, చాలా రకాల ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ 120 రూపీస్ పావు కిలో అంట. ఇవి కూడా రీజనబులే అనిపించింది నాకైతే. అండ్ వెంటనే దాని పక్కకే పల్లిపట్టి అండ్ మామిడి తాండ్రా అమ్ముతున్నారు. ఫుల్ హైజీనిక్ అండ్ ఫుల్ హెల్దీ అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కాలంలో
ఒక ఫ్యామిలీలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి నార్మల్గా చెప్పాలంటే ఇంట్లో పెద్ద పెద్ద రెసిపీస్ చేసుకోవడానికి అయితే అస్సలు వీలు కాదు కదా. ఏ రోజు సాటర్డేనో సండేనో చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు సడన్గా గెస్ట్స్ వస్తే ఈజీగా చేసి పెట్టడానికే ఈ ఐటమ్ అన్నమాట. ఇదేంటంటే రెడీమేడ్ బిర్యానీ పౌడర్ అనమాట. నార్మల్గా వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ బిర్యానీ పౌడర్ అనేది మ్యారినేట్ చేస్తే చాలు. మ్యారినేట్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టేసి నెక్స్ట్ రైస్ వేసేస్తే దమ్ బిర్యానీ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా మనకు మిర్చికా సాలన్ పౌడర్ కూడా ఇస్తున్నారు. దాంట్లో కూడా జస్ట్ ఆ పౌడర్ ప్యాన్లో వేసేసుకొని వాటర్ పోసేసుకొని 10 minutes ఉడికిస్తే చాలు మిర్చికా సాలన్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఈ బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి మనకి 1 kg రైస్కి వస్తుంది అన్నట్టు. అండ్ ఈజీగా 7 to 8 people అయితే తినగలుగుతారు. అండ్ మిర్చికా సాలన్ కూడా 10 members-కి వస్తుందంట. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసరికి కంప్లీట్గా FSSAI కోడ్ తోటి అండ్ ప్యూర్, నో కెమికల్స్ అండ్ ఫ్లేవర్స్ కూడా ఏం కలపలేదంట. ప్యూర్ అంటే ప్యూర్ ఉందంట. అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా ఉంది బ్యాక్ సైడ్. మనకి అవసరమైతే దీని ప్రిపరేషన్ ఎలా అనేది మనకి తెలియకపోతే అక్కడ 2 బార్ కోడ్స్ కూడా ఉంటాయట. వాటిని స్కాన్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్లోకి తీసుకెళ్తుందంట. అక్కడ మన ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు. సో బిర్యానీ మేకర్, బిర్యానీ పౌడర్ కాస్ట్ వచ్చేసి 350 అండ్ ఈ మిర్చికా సాలన్ కాస్ట్ వచ్చేసరికి 250 అన్నమాట. ఆ అంకుల్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి ఎట్లా చేయాలి, ఎలా ఉంటుంది, దాని విధానం మొత్తం చెప్పాడు. బట్ నాకు చెప్పాను కదా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ చాలా సపోర్ట్ చేశాడు అంకుల్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ వీళ్ళ షాప్ వచ్చేసరికి నీలాఫర్కి స్ట్రైట్ ఆపోజిట్ రోడ్లో 4th షాప్ అన్నమాట. VS గ్లోబల్ స్పైసెస్ అని ఉంటుంది. ట్రై చేయండి. అంకుల్ అయితే సూపర్, అసలు చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేసిండు మాకు. అండ్ ఐటమ్స్ కూడా వర్తే అనిపించినాయి నాకు. సో నెక్స్ట్ షాప్ వచ్చేసరికి ఎలైట్ కోఆపరేట్ గిఫ్టింగ్ అన్నమాట. ఇందులో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో మనకి ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికైనా ఇంట్లో డెకరేటివ్కైనా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ శివలింగం ఫౌంటైన్ వచ్చి 1500 అంట. అండ్ దాని వెనకాలది వచ్చేసరికి 200 అండ్ ఈ స్మోక్ ఫౌంటైన్ వచ్చేసరికి 700 అంట. బట్ ఆయన గ్యారంటీగా చెప్తుండు ఖచ్చితంగా బార్గెన్ చేయండి, ఈజీగా తగ్గిస్తాము. నార్మల్గా ఉన్న రేట్స్ మేము చెప్పాము, బార్గెన్ చేస్తే తగ్గిస్తామని చెప్పేసి అన్నాడు. ఆయనే రేట్స్ అన్ని చెప్పాడు, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి 500 నుంచి 3000, 4000 వరకు కూడా ఉన్నాయి. మంచి డెకరేటివ్ ఐటమ్స్, చిన్న హ్యాంగర్స్ ఉన్నాయి. అండ్ పైన కొండపల్లి బొమ్మలు అండ్ డిఫరెంట్ బొమ్మలు కూడా ఉన్నాయి. నాకు ఈ స్టోర్ అయితే బాగా నచ్చింది. సో అలా వెళ్తుంటే ఈ స్వింగ్స్ కనిపించాయి, ఊయలలు అనమాట. ఈ బ్లాక్ వన్ వచ్చేసరికి 400 అండ్ ఈ వైట్ వన్ వచ్చేసరికి 800. ఓకే, రీజనబుల్ అనిపించినాయి నాకు రేటు, ఎందుకంటే నార్మల్గా బయట తీసుకున్న అంతే ఉన్నాయి. దాని పక్కకే ఈ చిన్న బొమ్మల షాప్ కనిపించింది. నాకు లిటరల్గా ఫ్యాన్ అయిపోయాను ఈ షాప్కి అయితే, ఎందుకంటే బొమ్మలు అనేది ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ ఈ కనిపిస్తున్న ఫేస్ మాస్క్ బొమ్మ అయితే 350 అన్నారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ చిన్న బొమ్మలు కనిపించాయి కదా, ఏదో ఒక మన ట్రెడిషన్ని గుర్తు చేస్తూ వెజిటేబుల్స్ సెల్లార్, ఫ్రూట్స్ సెల్లార్ అని చెప్పేసి చిన్న బొమ్మలు, అవైతే 130 రూపీస్ అంట. అండ్ ఈ చిన్న క్యూట్ బుట్ట వచ్చేసి 150 రూపీస్ అంట. ఎంత క్యూట్గా ఉన్నాయో చూస్తుంటే. అండ్ ఈ బనానా లీవ్స్, బనానా చెట్టు లాగా ఉన్న వాటిని అయితే ఇది 2 pieces-కి 650 అన్నాడు జత. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే, నాకైతే లిటరల్గా బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ డ్రై ఫ్లవర్స్ ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. ఎంత క్యూట్గా ఉన్నాయో, అవి అలాగే ఉంటాయంట, ఎప్పుడు ఖరాబ్ కావంట. ఫ్లవర్స్ని వేరే పద్ధతిలో డ్రై చేసి ఇలా చేస్తారంట. నేనైతే షాక్ అయిపోయాను, ఇలా కూడా చేస్తారా అని చెప్పి. చూడ్డానికైతే చాలా క్యూట్ ఉన్నాయి. అంటే ప్లాస్టిక్ వాటిలాగా ఉన్నాయి, బట్ ఖచ్చితంగా ప్లాస్టిక్ కాదంట. అవి ఏదో డ్రై ఫ్లవర్స్ అని అయితే అంటున్నారు. సో లో మెయింటెనెన్స్ ఉంటుందంట వీటికి, అంత ఈజీగా దుమ్ము పట్టవంట. సో తీసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్, ఎందుకంటే తక్కువ ప్రైస్లో మంచి ఐటమ్ అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ చూస్తే పంజాబీ డాబా అంట. ఓన్లీ పరాటాసే అమ్ముతున్నారు, ఆలు పరాటా, పన్నీర్ పరాటా, గోబీ పరాటా అలా అని చెప్పి. అండ్ దాని తర్వాత స్టాల్ వచ్చేసరికి చిన్న క్యూట్ బొమ్మలో ప్యారెట్ చూస్తుంటేనైతే చాలా ముద్దుగా ఉన్నాయి. 50 రూపీస్కి 2 అంట. అవి నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇందులో కూడా సైజెస్ని బట్టి వ్యారీ అవుతుంటున్నాయి ప్రైజెస్ అనేవి. అండ్ నెక్స్ట్ దాని పక్కకే బొమ్మలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి బొమ్మలు.
బొమ్మలు అండ్ దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి, కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. అండ్ వాటిని ఎంత మంచిగా అరేంజ్ చేశారంటే చిన్నపాటి బొమ్మల కొలువు లెక్క అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూసారా బొమ్మలు క్యారమ్స్ ఆడుతున్నట్టు అండ్ నెక్స్ట్ మన ట్రెడిషన్ గుర్తు చేసేలాగా చీరలు నేస్తున్నట్టు, ఇటుకలు తయారు చేస్తున్నట్టు, గంపలు తయారు చేస్తున్నట్టు అలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చిన్నప్పుడు మనం చదివాం కదా కాకి స్టోరీ, కుండలో రాళ్ళేసి కాకి వాటర్ తాగుతుందని చెప్పేసి, అలాంటి చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మంచి టాయ్ స్టోర్ అయితే ఉంది అండ్ మ్యానుఫ్యాక్చర్ అంటే వీళ్ళదే అన్నమాట, వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట. టాయ్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయి, అంటే చూస్తుంటే రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అండ్ స్టాల్ ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నారంట, ఇంకో 2 daysలో మొత్తం బొమ్మలతో నిండిపోతుందని చెప్పారు. ప్రైజెస్ కూడా బయటలాగానే ఉన్నాయి, 300 నుంచి స్టార్టింగ్ అలా ఉన్నాయి, రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ మొత్తం నుమాయిష్ ఎగ్జిబిషన్లో నాకు నచ్చిన బెస్ట్ షాప్ ఇదే. ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయో, ఎన్ని రకాల పూజా మందిరాలు ఉన్నాయో ఇందులో, చిన్న చిన్న మందిరాలు, చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న కీ చైన్స్ అండ్ జైలోఫోన్స్ ఉన్నాయి, ఏబీసీలు కూడా చెక్క వాటితో ఉన్నాయి. అండ్ చిన్నప్పుడు మనం ఆడుకున్న బొమ్మలు అండ్ ఈ మసాజ్ చేసేటివి ఉంటాయి కదా అవి కూడా చెక్కతోటే ఉన్నాయి. మొత్తం కొండపల్లి బొమ్మల్లాగా ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఎడ్ల బండులు, సైకిళ్ళు అండ్ ఈ ఉయ్యాలైతే నా మనసు దోచేసింది అసలు. ఇంట్లో ఇట్లాంటిది ఒకటి ఉంటే ఎంత బాగుంటుందో అట్లా అనిపించింది నాకు. అండ్ చెక్కతో తయారు చేసిన ర్యాబిట్ బొమ్మలు ఎంత బాగున్నాయో, పిల్లలకైతే ఇట్లాంటివి ఉంటే చాలా బాగుంటుంది, ప్లాస్టిక్ వాటికంటే ఇవైతే బెస్ట్. ఇంకా ఎందుకంటే విరగవు, అంత ఈజీగా ఖరాబ్ కావు, ఎంత బాగున్నాయో. ఎడ్ల బండులు కూడా చెక్కతోటే, నాకైతే లిటరల్గా ఈ షాప్ భలే నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఇదైతే పెద్ద ఆర్ట్ వర్క్, ఇది కంప్లీట్గా రోజ్ వుడ్ తోటి చేశారంట. దగ్గరికి వెళ్ళి చూస్తే డీటెయిల్గా తెలుస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 1,60,000. అండ్ దాని పక్కకే ఇంకో ఆర్ట్ వర్క్ ఉంది, ఇదేమో 55,000 అంట. ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉంది. ఈ సెకండ్ పిక్చర్ అయితే లిటరల్గా మన ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని మంచిగా ఎలివేట్గా చేసి చూపించింది, నాకు బాగా నచ్చింది. బట్ ప్రైస్ అంత మనం పెట్టలేం కదా, లైట్ తీసుకున్నాం. ఇంకా పక్కకి ఈ చెట్లు ఇవైతే 130 రూపీస్ అంట. అండ్ ఆదియోగి వచ్చేసరికి 70 రూపీస్ ఉన్నాయి, 90 రూపీస్ ఉన్నాయి అండ్ 120, 150 అలా కూడా ఉన్నాయంట, సైజెస్ని బట్టి డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ ఆదివాసి హెయిర్ ఆయిల్, ఇది తెలియని మనిషి ఉండడు ఎందుకంటే చాలా ఫేమస్ అయింది కదా. ఇది కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. ఒక్క బాటిల్ 3 months వస్తుందంట అండ్ దాని ప్రైస్ వచ్చేసి 1,500. సో 3 months కోర్సు వాడితే మనకు జుట్టు మంచిగా పెరుగుతుంది, ఊడిపోయే జుట్టు ఊడిపోదంట అలా చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఈ మధ్యలో మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న కరుంగలి మాలస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి, అదేమో 500 రూపీస్ అంట. నార్మల్గా ఆన్లైన్లో కూడా అంతే ఉన్నాయంట కరుంగలి మాలలు. అండ్ అలా వెళ్తుంటే నాకు ఒక శారీ నచ్చి అడిగాను, ప్రైస్ 3,000 అంట. నేనైతే షాక్ అయ్యాను, అంత ఉండదులే అని చెప్పేసి వేరే శారీస్ ప్రైసెస్ అడిగితే అవి కూడా ఎక్కువనే చెప్తున్నారు. కంప్లీట్గా ఆ స్టాల్ అయితే రేట్స్ అయితే ఎక్కువనే చెప్తున్నారు. సో ఈ ఎగ్జిబిషన్లో సడన్గా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజన్ అయితే రెడీగా ఉంది. దాని పక్కనే షుగర్ క్యాండీ ఉంది, ఎంత పెద్దగా అమ్ముతున్నారో పెద్దవి చేసి. అండ్ చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి. సో మనం అవి పెద్దగా తినం కాబట్టి వాటి ప్రైజెస్ అయితే మనం కనుక్కోలేదు, ఎట్లయినా కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటాయి బయట వాటికంటే. సో దాని తర్వాత కొన్ని గేమ్స్ అయితే కనిపించాయి. గేమ్స్ కంటే ముందు నాకు అక్కడ టెడ్డీ బేర్ చాలా కనిపించేసరికి నేను ఏంటిదో అనుకున్నా, అమ్ముతున్నారేమో అనుకున్నా. బట్ అలా కాదు, గేమ్స్ గెలిచి టెడ్డీ బియర్స్ సంపాదించుకోవాలన్నమాట. సో 1 బాల్కి 150 రూపీస్ అండ్ 5 బాల్స్కి వచ్చేసరికి 500 రూపీస్. ఒక్క బాల్ ఆ బోర్డుని టచ్ అయ్యి అందులో పడిపోతే మనకి గిఫ్ట్ అనేది వస్తుందంట. అలాగా చాలా గేమ్స్ ఉన్నాయి అలాంటివే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక హోల్సేల్ క్రాకరీ సెక్షన్ అయితే ఉంది, క్రాకరీ షాప్. గ్లాసెస్ ఏమో 150 రూపీస్కి 2 అంట. అండ్ ఈ కప్స్ 6 కప్స్ వచ్చేసరికి 150 రూపీస్కి 6 అంట. లోపల కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆ షాప్లోకి వెళ్తే కళ్ళు జిగేల్ అంటున్నాయి, చాలా బ్రైట్గా ఉన్నాయి అన్నట్టు అన్నీ, ఎందుకంటే సెరామిక్ అండ్ గ్లాస్ కదా. సో అంత బ్రైట్గా ఉంది షాపు. రేట్స్ కూడా అలానే ఉంటాయేమో. కొన్నిటి కనుక్కున్నాను నేను, హై అనిపించింది ప్రైజెస్, జస్ట్ అందులో నుంచి బయటకు వచ్చేసాము. ఇక ఫైనల్లీ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మేము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము ఇవి ఆడడము. సో
సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆల్రెడీ 8:30 అయిపోయింది అప్పటికే టైము. ఇక మా శివాంష్ కాడికి నిద్ర వచ్చే టైం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడాలి ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే, జెయింట్ వీల్స్ ఉన్నాయి, బ్రేక్ డాన్స్ ఉన్నాయి, కొలంబస్ ఉన్నాయి, ఏరోప్లేన్ గేమ్స్ ఉన్నాయి, అండ్ క్యామల్ గేమ్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒక 10 to 15 గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ కార్ రేసింగ్ కూడా ఉందంట, బట్ దానికి అది పైకి ఎక్కి చూడాలి, దానికి అవకాశం రాలేదు మాకు. సో ఇదైతే లిటరల్గా నాకు చాలా భయము దాన్ని చూస్తేనే, దాని పేరేంటిదో కూడా నాకు తెలీదు. సో మేమైతే జెయింట్ వీల్ ఒక్కటికి టికెట్ తీసుకున్నాము, జెయింట్ వీల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామనేసి, ఎందుకంటే ఏదో ఒకటన్నా ఎక్కాలి కదా అని చెప్పేసి అనుకున్నాము. సో జెయింట్ వీల్ ఎక్కాక స్టార్ట్ అయింది. జెయింట్ వీల్ పైకి ఎక్కాక కరెక్ట్ సెంటర్లో ఆపాడు మమ్మల్ని, వేరే వాళ్ళని కింద ఎక్కించుకోవడానికి అనేసి. సో అక్కడ నుంచి నాకైతే టాప్ వ్యూ కనిపించింది, కంప్లీట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ టాప్ వ్యూ. ఎంత బాగా నచ్చిందంటే నాకు ఆ లైటింగ్స్, ఆ గేమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి రన్ అవుతున్నాయి గేమ్స్, బాగా అనిపించింది కళ్ళకైతే, ఇట్లా సూపర్గా కనిపించింది అన్నమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ ఇది నాకు నుమాయిష్ ఎగ్జిబిషన్. అండ్ ఇక్కడ కొలంబస్ చూడండి కంప్లీట్గా 360 degrees తిరిగింది. నాకు చాలా టెన్షన్ అయింది, అక్కడ లోపల ఉన్న వాళ్ళకంటే కూడా నాకే ఎక్కువ టెన్షన్ అయింది, అది ఇక్కడ పడిపోతుందా, ఇక్కడ ఏమవుతుందా అని చెప్పేసి భయమైంది అన్నమాట. సో గేమ్స్ అన్నీ అయిపోయి రిటర్న్ అవుతుంటే మాకు ఇక్కడ సూపర్ బ్రూమ్ అని ఒకటి కనిపించింది, చీపుర్లు అన్నమాట. కాకపోతే సమ్ వెరైటీ చీపుర్లు అనమాట, కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి, 150, 350 అలా ఉన్నాయన్నమాట. అండ్ చీపుర్ ఏమో 150 ఉంది, 250 ఉంది. అండ్ ఇట్లా చెత్త ఎత్తేది ఉంటుంది కదా, అదేమో 350 అంట. టోటల్ 2 కాంబినేషన్ తోటి 500కి ఇస్తామనేసి అంటున్నారు. సో అంత మనకి ఎందుకులే, 150కి దొరుకుతుంది కదా బయటకు అని చెప్పేసి నేనేమైతే ఏం తీసుకోలేదు. నుమాయిష్ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వస్తుంటే ఈ బ్యాగ్స్ కనిపించాయి, చున్నీస్ అండ్ ఈ ప్యారెట్స్, కంప్లీట్గా చార్మినార్ లాగానే స్ట్రీట్ షాపింగ్ లెక్క కనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ చైన్స్ కనిపించాయి, ఇవేమో 100 రూపీస్ అంట, నాకు బాగా నచ్చినాయి. కింద బ్రేస్లెట్స్ ఏమో 50 రూపీస్ అంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే స్ట్రీట్ షాపింగ్ ఉంది బయట సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏది తీసుకున్నా 150ఏ, లాంగ్ చైన్ అయినా 150ఏ, చౌకర్ అయినా 150ఏ, ఇయర్ రింగ్స్ అయితే 50 నుంచి స్టార్ట్ ఉన్నాయి 150 వరకు. అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్ని రకాల ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదండి నుమాయిష్ ఎగ్జిబిషన్. మ్యాక్సిమం అన్ని స్టాల్స్ కవర్ చేశాననే నేను అనుకుంటున్నాను. నార్మల్గా 10 to 15 మినిట్స్లో కంప్లీట్ చేద్దామని నేను అనుకోలేదు. ప్రతి ఒక్క స్టాల్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి చాలా కష్టపడ్డాము. మేమైతే మా ఎఫర్ట్స్ 100% పెట్టాము ఈ వీడియో కోసం, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఈ వీడియో, ఇందులో చూసి వెళ్తారు కదా, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేశాను నేను. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము ఇంకా మంచి వీడియోస్ మీకు పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షూ. బై బాయ్.